న్యూజిలాండ్తో ఫస్ట్ టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 ఏముండొచ్చు? బిఫోర్ వి ఫైండ్ అవుట్ ఒక్కసారి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియా టీ20 స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు ఒక విషయం చెప్పాడు. వినండి. We've come to a point, me, Gauti Bhai and all the other batters, that lefty righty is now which we are not looking for. So it's actually a little overrated. That's what we feel. But then we fixed that position for Tilak. I want to bat at 4 and then. విన్నారు కదా, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఓవర్ రేటెడ్ అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. అందుకనే తిలక్ అండ్ నెంబర్ 3, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ అని కెప్టెనే చెప్పాడు. ఇది దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేద్దాం. నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 సంజు శాంసన్, నెంబర్ 3 ఇషాన్ కిషన్. చాలా మంది అడగచ్చు, వై ఇషాన్ కిషన్, ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడుగా నెంబర్ 3 సూట్ అవుతాడు అని. కరెక్టే, కానీ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు కదా. ఇప్పుడు ఒకసారి ఫిట్ అయిపోతాడు మోస్ట్ లైక్లీ తిలక్ వర్మ, ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరులో ఉన్నాడు, ఈస్ గోయింగ్ త్రూ రిహాబ్. మోస్ట్ లైక్లీ న్యూజిలాండ్ సిరీస్కి ఫిట్ అయిపోవచ్చు. తను రాగానే శ్రేయస్ అయ్యర్ విల్ బి అవుట్ ఆఫ్ ద స్క్వాడ్. అందుకని ఇషాన్ కిషన్కి ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తాం, ఇంపార్టెంట్. తను స్క్వాడ్లో ఉన్నాడు. ముందు సంజు శాంసన్ ఫార్మ్ పైన కింద అవుతే హీఈస్ ద రిప్లేస్మెంట్ రైట్ అట్ ద టాప్. అందుకని ఇప్పుడు ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ నౌ కమింగ్ టు నెంబర్ 4, ఇందాక సూర్య చెప్పినట్టు హీల్ కమ్ ఇన్. నెంబర్ 5 హియర్ కమ్స్ డూబే, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 హర్షదీప్ సింగ్, నెంబర్ 10 బూమ్రా, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. ఒకవేళ టర్నింగ్ పిచ్ ఉంటే రింకు ప్లేస్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడిపించు, ఐదర్ బిష్నాయ్ ఆర్ కుల్దీప్ యాదవ్. ఇది నా ప్లేయింగ్ 11. మరి మీదేంటి?